నాయకుడు అంటే దర్పం ప్రదర్శించడం కాదని ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం అభివృద్ధి చేశారంటూ ఎమ్మెల్యే జోగురామన్ను ఉద్దేశించి తీవ్రమైన విమర్శన అస్త్రాలు సంధించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ లో గల ప్రజాసేవా భవనంలో నిత్యాన్నదానం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్వార్థ ప్రయోజనాలు తప్ప ప్రజా సంక్షేమం కోసం పాటుపడలేదని అన్నారు. కోట్లాది ఆస్తులు కూడబెట్టుకున్నారని, ప్రజలకు మాత్రం తెలిసిందేమీ లేదని దుయ్యబట్టారు. అరచేతిలో వైకుంఠం చూపించి ప్రధానికాన్ని మోసగిస్తున్న జోగురామన్నకు రిటైర్మెంట్ తీసుకునే సమయం ఆసన్నమైందని జోస్యం చెప్పారు. బీజేపీ కార్యకర్తలు పోరాట యోధులై టీఆర్ఎస్ కోటలను బద్దలు కొట్టాలన్నారు. సమస్య గాని, రైతులకు రుణమాఫీ సమస్య గాని, ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రజాసేవా భవన్ లో ఈ వేదికలో, ఈ శాశ్వత వేదికలో వచ్చి మీ గోడు వెళ్ళదీసుకోవచ్చు. సామాన్య ప్రజలని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి అరచేతిలో వైకుంఠం చూపించేటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి ప్రజాసేవా భవన్ ఆదిలాబాద్ లో ప్రజాసేవా భవనే ఒక అగ్గి బరాటాగా, ఒక మూలస్తంభంగా నిలబడుతుందని నేను మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నా. ఆదిలాబాద్లా జోగురామన్న గారు 4 సార్లు గెలిచింది కదా. మీరు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ మీరు మంత్రిగా ఉన్న కాలంలో, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో, ఈ 8.5 సంవత్సరాలల్లా మీరు ఎన్ని ఇండ్లు కట్టించిండ్రు, ఎంతమందికి రైతుల రుణమాఫీ పూర్తిగా చేసిండ్రు, ఆదిలాబాద్లో ఎంతమంది అర్హులైనటువంటి 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని మీ ప్రభుత్వం చెప్పింది. 2000 రూపాయల పింఛను 57 ఏళ్లకు వాళ్ళందరికి ఇస్తానది. ఎంతమంది ఊర్లలో 57 ఏళ్ళు నిండి రోజులు ఉన్నారు? టెంకాయలు కొడుతున్నావు రామన్న, టెంకాయలు కొడుతున్నావు, పోతున్నావు. రోడ్డు అంటూ టెంకాయ కొడుతున్నావు, మళ్ళా దిక్కులేదు. భవనాలను కూడా శంకుస్థాపనకు టెంకాయ కొడుతున్నావు, దిక్కులేదు. మళ్ళా జోగురామన్న గారు మా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకి, ఎస్టీ బిడ్డలకి ఎంతమందికి స్కాలర్షిప్లు 3 ఏళ్ళ ఇచ్చినలో లెక్క తీయండి. నేను చర్చకు వస్తా, బహిరంగ చర్చకు. ఎంతమందికి సప్లాన్ కింద లోన్లు ఇచ్చినవో వైట్ పేపర్ రిలీజ్ చేయి. 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నప్పుడు మా బిడ్డలకు స్కాలర్షిప్లు వచ్చినాయి. 10,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నప్పుడు మా బిడ్డలకు సప్లాన్, బీసీ సప్లాన్ల కింద, ఎస్సీ సప్లాన్ల కింద, ఎస్టీ సప్లాన్ల కింద లోన్లు వేసినాయి. మరి ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ కదా, ఎందుకు లేస్తలేవు? ఆదిలాబాద్ ప్రజలకు ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రామన్న గారి దగ్గర బాగా పైసలైనాయి. మినిస్టర్ ఉన్నప్పుడు సంపాదించుకున్నాయి, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సంపాదించుకున్న బాగా పైసలైనాయి. పైసల కట్టలు పట్టుకొని ఎలక్షన్ టైంలో వస్తాడు, వచ్చి మళ్ళీ మిమ్మల్ని పసుపు బియ్యము పెట్టి బియ్యం మీద ప్రమాణం చేసి చెప్తాడు. పొచ్చమ్మ పేరు మీద, పేరు మీద ప్రమాణం చెప్తారు. గ్రామ దేవతల పేరు మీద ఓట్లు, మళ్ళా పైసలు తీసుకొని ఓట్లు టీఆర్ఎస్కే వేయమని మళ్ళీ చెప్తున్నా. ఆ పైసలన్నీ అక్రమంగా సంపాదించినవే. ఆ పైసలు మొత్తం కూడా తీసుకోండి, ఇచ్చిన పైసలు తీసుకోండి, ఓట్లు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేయండి. ప్రతి ఒక్క కార్యకర్త కొదమ సింహం లాగా, అగ్గి బరాట లాగా పోరాట యోధుడై మీ కోటలు కూలుస్తాడు రామన్న. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలు ప్రదర్శించి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆదిలాబాద్ ప్రజల్ని పచ్చి మోసం చేసిండ్రు మీరు, దగా చేసిండ్రు మీరు. ఆదిలాబాద్ లో బేతాళ మాంత్రికుడు ఎవరంటే జోగురామన్ అని అంటున్నారు. ఆదిలాబాద్ లో పాపాల పైరు ఎవరంటే జోగురామన్ అని అంటున్నారు. గొల్ల కుర్మలకు డబ్బులు మునుగోళ్ళు ఎత్తున్నారు. మరి గొల్ల కుర్మలకు డబ్బులు నువ్వు ఎందుకు ఆదిలాబాద్ లేపిస్తలేవు? నాకంటే అవగాహన రాజకీయాల పట్ల మీకే ఎక్కువ ఉండాలా? కానీ ఆదిలాబాద్ ప్రజలు రోజు రోజుకి మోసం చేస్తున్నారు మీరు. బరాబర్ ఆదిలాబాద్ లో జోగురామన్న గారికి రిటైర్మెంట్ వచ్చి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ రిటైర్మెంట్ తీసుకోవడంలో, ఆ రిటైర్మెంట్ ఇవ్వడంలో ముఖ్య పాత్ర నేనే పోషించబోతున్నా. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతాం. ఈ ఎలక్షన్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతాం. రేపు వాళ్ళు పెంపుడు కుక్కలతోని, వాళ్ళ పెంపుడు మనుషులతోని రేపు నా మీద మొరిగిపిస్తారు. ఏం పర్వాలేదు. అన్ని దెబ్బలు తింటందుకే అందరు ప్రజల కోసం, ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్ని తిట్లైనా పడతా, ఎన్ని అవమానాలైనా పడతా. సోషల్ మీడియాలో ఇప్పటికే కంది శ్రీనివాసరెడ్డి గురించి నెగిటివ్ కామెంట్లు స్టార్ట్ అయినాయి. పర్వాలేదు బిడ్డ, నేను ఒక్కరోజు కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో లేను. నా సొంత జాతిన కష్టంతో సంపాదించుకునే నేను పైసలు. నీ పైసలు నీకు ఇంత ఆస్తుపాస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నీ ఆస్తుల మీద, మా ఆస్తుల మీద మనం సిబిఐకి లేఖ రాద్దామా? ఇక్కడే మాయ మాటలు చెప్పుకుంటా ప్రజల్ని చివర్లో మందుతోనో, లిక్కర్ బాటిల్తోనో, పైసలతోనో కొందామని మీరు అదే ఉద్దేశంతో ఎలక్షన్ లో మళ్ళీ మోసపూరితమైన హామీలు ఇచ్చేస్తే ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నారా? 19,000 దళిత కుటుంబాలు ఉన్నాయి. 19,000 ఎప్పుడన్నా
మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు కానీ 19,000ని 100తో భాగించండి, 190 ఏళ్ళు పడుతుంది. మీ పార్టీకి క్యాడర్ లేదు. మీ పార్టీ ఒక్కసారి అధికారం కోల్పోతే నేను పట్టించుకునే దిక్కు లేదు. చైతన్యవంతమైనటువంటి సమాజం ఇప్పుడు ఇంతకు ముందట లేదు. ఈరోజు ప్రజాసేవా భవన్ మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా 100 మంది కార్యకర్తలు మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజాసేవా భవనం స్టార్ట్ అయిన దసరా రోజు మన దాదాపు 15 రోజులు కూడా కావస్తలేదు. ఈ 15 రోజులనే 13-14 రోజులల్లా దాదాపుగా 3,871 ఎంతనా 3,871 కార్యకర్తలు రిజిస్టర్ బుక్ ఉంది మా దగ్గర. 3,871 మంది ప్రజలు, సామాన్య ప్రజలు, కార్యకర్తలందరూ నన్ను వచ్చి కలిసిపోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతు బిడ్డల సమస్యలు కానీ, కార్మికులు కర్షకుల సమస్యలు కానీ, పేద బిడ్డల సమస్యలు కానీ ఏవి కూడా పరిష్కృతం కాలేదు. అదంతా కూడా ఈ జోగు రామన్న గారి పాపమే. ఆదిలాబాద్ లో ఏ అభివృద్ధి జరగకపోయినా కూడా సీసీ రోడ్లు ఉన్న సీసీ రోడ్లు వేయకపోగా లేని సీసీ రోడ్లు వేయకపోగా ఉన్న సీసీ రోడ్లని మిషన్ భగీరథతో తవ్వి రోడ్లను మొత్తం పాడు చేసేసిండు. నీ బిడ్డల కంటే పైసలు ఉన్నాయి, నా బిడ్డలకు పైసలు ఉన్నాయి, కాన్వెంట్ స్కూల్లో చదివిస్తున్నాం. మరి పేద బిడ్డల పైసల సంగతి ఏంది? వాళ్ళు ఎట్లా చదువుకోవాలి? స్కూల్ బిల్డింగ్లు కూలిపోయేటట్టు ఉన్నాయి కదా. స్కూల్ బిల్డింగ్లని మీరు ₹1 మీరు ఎన్ని స్కూల్ బిల్డింగ్లు కట్టిండ్రో మీరు మంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎప్పుడు అబద్ధాలు చెప్పడం, చెనకా కొరాట నిర్మాణంలా ఎన్ని ఏళ్ళైనా ఎందుకు ముందుకు పోతలేదు పని? ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఇదే పంచాయతీ పెడతారుగా, మేము మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ చెనక కొరాట పూర్తి చేస్తామని. ఆదిలాబాద్ ప్రజలంటే జోగురామన్న గారికి అలుసు. ఆదిలాబాద్ ప్రజలు అమాయకులు. వీళ్ళని తిరగం మరగం చేసి పత్తా పల్టాయించచ్చు, మళ్ళా మందు పైసలు పంపితే వీళ్ళు ఎట్లా నోట్లేస్తారు మనకు అనే నమ్మకమా మీకు? ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆదిలాబాద్ ప్రజలతోనే నా గమ్యం, ఆదిలాబాద్ ప్రజలతోనే నా ప్రయాణం, ఆదిలాబాద్ ప్రజల కోసమే నా తపన. ఆదిలాబాద్ ప్రజలకి నేను ఒకటే చెప్తున్నా, వచ్చే ఎలక్షన్లో మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎవరైనా కూడా గెలిచే వాళ్ళకే టికెట్లు. అందుకనే ప్రజల సేవని చూరగొనాలా, ప్రజల అభిమానాన్ని చూరగొనాలని నేను భారతీయ జనతా పార్టీల కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గెలిచే అభ్యర్థి అయితే మీ ఇంటికే బీఫామ్ గుంజుకొచ్చిస్తా నేను. ఎవరితోనైనా పోరాడి మీరు గెలిచే అభ్యర్థి అయితే, మీరు ప్రజలకు మంచి చేస్తే కనుక ఎవరితోనైనా కొట్లాడి బీఫామ్ గుంజుకొచ్చి మీకు ఇస్తా. 49 వార్డులల్లా 25 వార్డులు యువకులే గెలవాలనేది నా కోరిక. నా తర్వాత నా కొడుకులు కానీ, నా బిడ్డలు కానీ, నా కొడుకులు కానీ ఎవ్వరూ రాజకీయాల్లోకి రారు. మీ బిడ్డ జోగు ప్రేమేందర్ గారు, ఆయనకి ఏమర్హత మున్సిపల్ చైర్మన్ గర్వడానికి? కేవలం రామన్న గారి కొడుకు. రామన్న గారి కొడుకు కాకపోతే జోగు ప్రేమేందర్ గారు మున్సిపల్ చైర్మన్ అవుతుండగా ఎవరి చెవులలో పూలు పెడతారు? ఏం అర్హత ఉన్నది జోగు ప్రేమేందర్ గారు మీకు మున్సిపల్ చైర్మన్ కావడానికి? మీకంటే హైలీ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ పీపుల్ని చూపెట్టమంటారా? చాలా మంది కంది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే కావాలనే కోరికని చాలా మంది అంటున్నారు. అయితే తప్పకుండా అధిష్టానం ఆశీస్సులుంటే, తప్పకుండా మా రాష్ట్ర నాయకత్వము, మా అధిష్టానం ఆశిస్తుంటే ప్రజాసేవలో ఇలాగే ముందుకెళ్ళాలని నా కోరిక.